ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ముందుగా అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్ల నుంచి అందజేస్తారు. ఎటువంటి లాభం లేకుండా నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ ఛార్జీలు మాత్రమే వసూలు చేసి ప్రజలకు ఇవ్వాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. ఉచిత ఇసుక విధానానికి విధి విధానాలు ఫైనల్ అయ్యాయి. సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణని సిద్ధం చేసింది. ఫ్రీ శాండ్ పాలసీ అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే కాంట్రాక్టర్లంతా వైదొలిగిపోయారు. ఇసుక నిల్వలన్నిటినీ కలెక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఉచిత ఇసుక పాలసీ కింద ఛార్జీలను ఒకసారి చూసుకుంటే సీనరేజ్ కింద టన్నుకి 88 రూపాయలు తీసుకుంటారు. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు ఇసుక తవ్వినందుకు అయిన ఖర్చు కింద టన్నుకి 30 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. బోట్స్మెన్ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక అయితే టన్నుకి 225 చొప్పున ఛార్జ్ చేస్తారు. రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించి ఉంటే రవాణా ఖర్చు కింద టన్నుకి కిలోమీటర్కి 4 రూపాయల 90 పైసల చొప్పున లెక్కిస్తారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకి 20 రూపాయలు చెల్లించాలి. ఇక వీటన్నిటినీ కలిపి 18% జీఎస్టీ వేస్తారు. ఇలా అన్ని కలిపి ఆయా స్టాక్ పాయింట్లలో టన్ను ఇసుక ధర ఎంత అనేది కలెక్టర్లు ఫైనల్ చేశారు. ఇందులో ప్రభుత్వం రూపాయి కూడా తీసుకోదు. కావాల్సిన వారు ఆధార్, ఇతర ధృవీకరణ పత్రాలను చూపించి ఇసుక తీసుకోవచ్చు. ఒక వ్యక్తికి ఒక రోజులో కేవలం 20 టన్నుల ఇసుక మాత్రమే తీసుకుని వెళ్లడానికి అనుమతిస్తారు. రాష్ట్రమంతటా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు లెక్క తేల్చారు. సెప్టెంబర్ వరకు అంటే 3 నెలలకి 88 లక్షల టన్నుల అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఏడాదికి 3,20 లక్షల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని లెక్కలు వేశారు. ఒకప్పుడు స్టాక్ పాయింట్లలో ట్రాక్టర్ ఇసుక 2,500 రూపాయల నుంచి 3,000 వరకు ధర పలికేది. గతంలో బ్లాక్ మార్కెట్లో అయితే 6,000 దాకా వెళ్లింది. ఇప్పుడు కొత్త పాలసీతో 800 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక లభ్యం కానుంది. 3 టన్నుల లారీ ఇసుక గతంలో 6,500 రూపాయలకి అమ్మేవారు. ఇప్పుడు 2,125 రూపాయలకి లభించనుంది. వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఎడ్ల బండ్ల ద్వారా నేరుగా ఇసుక తవ్వి తీసుకెళ్లొచ్చు. సమీప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాలు, అక్కడి ప్రభుత్వ నిర్మాణాలకు మాన్యువల్ గా తవ్వి ఇసుకని తరలించుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు కొన్ని జిల్లాల్లో చిన్న నదుల్లో సైతం ఇసుకను తవ్వి అమ్మారు. ఇకపై ఇదంతా ఉచితంగానే దొరుకుతుంది.